హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఒక మంచి హెల్దీ కేక్తో వచ్చేసాను. ఓట్స్తో చేశాను. ఇది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామే. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లోనేమో రోల్డ్ ఓట్స్ అనేది నేను ఒక కప్పు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్. కేక్ అయితే చాలా బాగా వచ్చింది తెలుసా, మీరు ట్రై చేయండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులో ఫస్ట్ 100 గ్రామ్స్ ఉంటుంది మిల్క్ వేసుకున్నాను. ఒక బనానా వేసుకున్నాను. వేసుకొని ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా ఓట్స్, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, ఇవి అది మొత్తం ఇందులో వేసేసుకున్నాను. వేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకున్నాను. కలిపేసుకొని తిక్కగా ఉంది కదా, నాకు స్వీట్ కోసం అనేది ఒక 1/2 కప్పు బెల్లం వేసుకున్నాను. హెల్దీ కదా, షుగర్ వేయలేదు, అందుకనే బెల్లం వేసుకున్నాను. మీకు మీ స్వీట్నెస్ చూసుకొని మీరు అలా వేసుకోండి. తిక్కగా ఉందని చెప్పాను కదా, ఇంకొక 50 గ్రామ్స్ అయితే మిల్క్ వేసుకున్నాను. వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. నాకు ఇలా వచ్చింది. ఇప్పుడు కేక్ టిన్ తీసుకున్నాను నేను. ఇది తీసుకొని కిందన కొంచెం గీ స్ప్రెడ్ చేసి దాని మీద గోధుమ పిండి అనేది కొంచెం స్ప్రెడ్ చేసుకున్నాను. అలా అయితే మనకి కేక్ మొత్తం అయిపోయిన తర్వాత ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు నట్స్ ఉన్నాయి కదా, ఇవి నేను ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. దీంతో కూడా ఒక స్నాక్ ఐటెం చూపిస్తాను, నెక్స్ట్ వస్తుంది. ఇంకా నట్స్ అనేవి అలా పైన వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఓవెన్లో పెట్టేసుకున్నాను. 180 డిగ్రీస్లో పెట్టేసుకొని 35 మినిట్స్ వరకు పెట్టాను. నాకు ఇంకా 35 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుంటే ఇంకా కుక్ అవ్వాలి. అది చూడండి, చూపిస్తాను. అది చాక్కి మనకు అంటుకుందనమాట, అదాన్నే మనకు తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకో 10 మినిట్స్ అయితే మళ్ళీ పెట్టుకున్నాను. అయిపోయింది. అయిపోయిన తర్వాత అయితే ఇగోండి ఇలా ఈజీగా వచ్చేసింది నాకైతే. ఇది హెల్దీయే కదా, ఓట్స్లో అయితే మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. ఇది డైజెషన్ అయితే చాలా ఫాస్ట్గా అవుతుంది. నైట్ టైం కూడా మనం డిన్నర్లో ఇది తీసుకుంటే, ఉప్మాలా అలా చేసుకుంటే మాత్రం చాలా మంచిది. లైట్ ఫుడ్ అనమాట నాకు తెలిసినంత వరకు. ఇదైతే మాత్రం కేక్ అన్నా మరేమో తెలీదు, మా ఇంట్లో అయితే మొత్తం అయిపోయింది. ఒక 1 అవర్ వరకే ఉంది. ఇది అందరం తినేసాము చాలా ఇష్టంగా. నా వీడియో అయితే పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ for more videos. Thank you.